24 గంటలు ఒక్క గడియ దేవుడికి ఇవ్వలేవా? నువ్వు ఒక గడియ ఇచ్చి చూడు, ఒక గంట దేవుని సన్నిధికి ఇచ్చి చూడు, నువ్వు ప్రార్థన చేసి చూడు. నీ జీవితంలో లేని సమాధానం నీకు వస్తుంది, లేని ధైర్యం నీకు వస్తుంది, లేని బలము నీకు వస్తుంది, లేని శక్తి నీకు వస్తుంది, లేని సమాధానం నీకు వస్తుంది. ఏమీ లేనటువంటి నీ జీవితంలో సమస్తము పొందుకునేటువంటి ధైర్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. If you spend your time for 1 hour in the presence of the Lord, you will receive the power and you will see the power of God. Amen. దేవుని శక్తిని నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో ఒక్క గడియ దేవునికి ఇచ్చి చూసి నువ్వు దేవునితో మాట్లాడు. ఇవ్వకుండా దేవుడు నాకు ఏం చేయట్లేదు అంటే కాదు ప్రేమ దేవుని బిడ్డ. నీ హారములలో ఒక్క హారము చేద్దాం, ఆ హారము నువ్వు సంపాదించాలి. అంటే నీ హారముతో దేవుని వశపరచుకోవాలి, అనగా నీ ప్రార్థనతో దేవుని వశపరచుకోవాలి, నీ ప్రార్థనతో దేవుని అంగీకరింప చేసుకోవాలి, నీ ప్రార్థనతో దేవుణ్ణి ప్రేమ సహవాసాన్ని కోరుకోవాలి. నీ ప్రార్థనతో నువ్వు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపును నువ్వు తెలుసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. నీ ప్రార్థనతో దేవుని ప్రేమ దేవుని బిడ్డలారా ఆయనలో ఉన్నటువంటి ప్రణాళిక నువ్వు తెలుసుకోవాలి. ఆ నీ ప్రార్థనతో దేవుణ్ణి పొందుకోవాలి. దేవుని కలిగి ఉన్నప్పుడు నువ్వు నిండకుండలాగా ఉంటావు. నీలో ఏముండదు, నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉంటే ఏముంటుందంటే నీలోపట ఎక్కడ లేని ధైర్యం ఉంటుంది. అసలు ఏది కూడా జయించలేను అనేటువంటి పరిస్థితి నుంచి సమస్తము జయించగలను అనేటువంటి దాని కిందికి నువ్వు వస్తావు అన్న సంగతిని నువ్వు గ్రహించాలి. ఇప్పటిదాకా నువ్వు పొందుకోలేనివన్నీ కూడా నువ్వు పొందుకోగలుగుతావు.